కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువైన క్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి అంశాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మన భారతదేశంలో గత నెల రోజుల నుంచి కూడా చాలా గలిబిలి హడావిడి జరుగుతుంది. మన నెల రోజుల నుంచి ఇదే పరిస్థితి. కారణం ఏంటంటే ఎన్నికలు మన భారతదేశంలో జరిగినాయి. భారతదేశం అంతటా ప్రతి రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల గురించి నిలబడినటువంటి అధికారులు ఎలా ఉన్నా ఓట్లేసే ఓటర్లు మాత్రం చాలా హడావుడి చేశారు. హడావుడి మామూలు హడావుడి కాదు. అన్ని పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు కావచ్చు, పార్టీలని ప్రభుత్వాలను అభిమానించేటువంటి ఓటర్లు కావచ్చు, అందరూ కూడా నెల రోజుల నుంచి ఇదే పరిస్థితి. ఎవరి నోట విన్నా ఇదే మాట. ఎన్నికలకి సంబంధించి ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు, ఎవరు బాగా చేశారు, ఎవరు బాగా చేయలేదు, ఎవరు బాగా చేయగలడు, ఎవరు బాగా చేయడు, వీటి మీద చర్చ నడిచింది. ఆ ఎన్నికల పర్వం ముగిసింది, గొడవ వదిలింది, ఎక్కడెక్కడ సాపి అయిపోయింది. ఆ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత కొంతమంది ఆశలు అడియాశలు అయ్యాయి, కొంతమంది నిరాశ తీసి సిగురించాయి కదా. వారికి అన్యాయం జరిగింది, ఒకరికి న్యాయం జరిగింది. ప్రతి ఎన్నికల్లో ఇది జరుగుతుంది. ఒకరికి అన్యాయం, ఒకరికి న్యాయం. అవునా కాదా? జరుగుతాయి. అయితే ఈ ఎన్నికల్లో ఎప్పుడూ లేనంత వేడి, ఎప్పుడూ లేనంత హడావిడి, ఎప్పుడూ లేనంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు మన కళ్ళతో చూసాం. ఎప్పుడైనా ఇంత హడావిడి చూసామా? ఏ ఎన్నికల్లో లేదు. ప్రతి ఒక్కరు కూడా స్పందించారు. ప్రతి ఒక్కరు కూడా చాలా ఆవేశపడ్డారు, ఆందోళన పడ్డారు. ఇవన్నీ ఈ ఎన్నికల్లో మాత్రం మనం చూసాం. అయితే క్రైస్తవులు, మైనారిటీలు వారు కోరుకున్న పార్టీ వస్తుందని ఆశపడ్డారు, కానీ రాలేదు. కొంతమంది క్రైస్తవులు ఎవరైతే ప్రజల్ని అందరిని ఒకేలా చూడగలిగే ప్రభుత్వం ఏదైనా మాకు పర్వాలేదు అని అనుకుని ప్రార్థనలు చేసినటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారు. కొంతమంది క్రైస్తవేతరులు వారు కోరుకున్నటువంటి ప్రభుత్వాలకి ఓటేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే, గడిచిన ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత మనకు నచ్చినటువంటి వారు వచ్చారనుకోండి, ఒక రకమైనటువంటి ప్రవర్తన, మనకు నచ్చిన వారు వచ్చిన తర్వాత ఒక రకమైనటువంటి ప్రవర్తన మనం కలిగి ఉండకూడదు. క్రైస్తవుడు లోకానికి ఒక మాదిరి. క్రైస్తవుడు అనేవాడు లోకానికి కొన్ని పాఠాలు నేర్పించాలి. క్రైస్తవుడు ద్వారా లోకం చాలా సంగతులు నేర్చుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజని దేవుడు భూమి మీద కొనసాగిస్తున్నాడు. కనుక వాక్య వెలుగులో ఈ ప్రభుత్వాలకు సంబంధించి, అంటే మానవ ప్రభుత్వాలకు సంబంధించి క్రైస్తవుల యొక్క వైఖరి ఎలా ఉండాలి, వాక్యపు వెలుగులో క్రైస్తవుల యొక్క దృక్పథం ఎలా ఉండాలి, మనకు నచ్చిన పార్టీ వచ్చినా నచ్చని పార్టీ వచ్చినా, మనకు నచ్చిన ప్రభుత్వం ఏర్పడినా మనకు నచ్చని ప్రభుత్వం ఏర్పడినా, క్రైస్తవులుగా ఎంతో జ్ఞానాన్ని దేవుడు తన గ్రంథంలో పొందుపరిచి ఆ జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చారు. ఈ ఎన్నికల అడావుల్లో పడిపోయి, ఈ వేడిలో పడిపోయి మనం ఏం చేస్తామని అంటే, దేవుడు చెప్పిన సంగతులు మర్చిపోయి మనం శృతి మించి హద్దులు దాటి మాట్లాడుతుంటాం. ఈరోజు మనం ధ్యానించబోతున్నటువంటి అంశం ఏంటంటే, ఇది మనకే కాదు, ఈ అంశం యూట్యూబ్ ద్వారా చూస్తున్న వారికి కూడా మేలుకరంగా ఉంటుంది అని నేను ఉదయాన్నే ఈ అంశాన్ని తయారు చేసుకున్నాను. ఆ అంశం ఏంటంటే, మానవ ప్రభుత్వ విషయంలో క్రైస్తవులు వారి వైఖరి. మానవ ప్రభుత్వం విషయంలో క్రైస్తవుల యొక్క వైఖరి, వారు ఎలా ఉండాలి ఆలోచిస్తారనుకుంటున్నాను. ఇక్కడ నేను ఏ పార్టీకి చెందినోడిని కాదు, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఏ పార్టీ మీద అభిమానం అన్నా ఇక్కడికి వచ్చేటోడికి నేను న్యూట్రల్ అయిపోవాలి. ఎందుకంటే వాక్యమే నేను చెప్పాలి. దేవుని ప్రతినిధిగా నేను అందరినీ ప్రేమించే మంచి మనసు కలిగి ఉండాలి. ఎవరినో ఒకరిని దృష్టిలో పెట్టుకుని వాక్యాన్ని చెప్పకూడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనసు దగ్గర పెట్టి వాక్యాన్ని వినండి. వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయాలి ఖచ్చితంగా. వినే వాక్యం కూడా ఎలా వినమని కోరుకున్నాడో తెలుసు దేవుడు. సాత్వికమైన మనసు తినమన్నాడు.
అంటే వాక్యం వినేటప్పుడు కొంతమందికి కోపాన్ని రప్పిస్తుంది, కొంతమందికి మంచి మంచి వాక్యం చెప్పారు అని అనిపిస్తుంది. అంటే ఒక వర్గానికి గాయమవ్వచ్చు, మరొక వర్గానికి సంతోషం ఉండొచ్చు. ఒకవేళ 2 వర్గాల వారికి సంతోషం ఉండొచ్చు, లేకపోతే 2 వర్గాల వారికి గాయం అవ్వచ్చు. ఏదైనా మనం వాక్యం వినేటప్పుడు మాత్రం దేవుడు మనకి ఇస్తున్నటువంటి సూచన ఏంటంటే సాత్వికమైన మనసుతో వాక్యాన్ని విని దాన్ని పాటించాలి. ఎందుకంటే ఆ వాక్యం మన ఆత్మల్ని రక్షిస్తుంది. ఈ మానవ ప్రభుత్వాలకు సంబంధించి మానవ ప్రభుత్వాల విషయంలో క్రైస్తవులకు దృక్పథం ఎలా ఉండాలి అని ఆలోచించే ముందు యావత్ మానవ జాతి ఆలోచించాల్సినటువంటి ఒక సంగతి ఉందండి. యావత్తు మానవ జాతి ఆలోచించాల్సినటువంటి ఒక సంగతి ఉంది. ఈ ఎన్నికల హడావుల్లో పడిపోయి క్రైస్తవుడు క్రైస్తవేతరుడు కూడా చేయకూడనటువంటి పెద్ద పొరపాటు చేస్తుంటాడు. చేయకూడని పెద్ద పొరపాటు ఏంటంటే క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా ఈ అడవుల్లో పడిపోయి అసలు సంగతిని మర్చిపోతుంటాం. అసలు సంగతి మనకి మైండ్లో ఉండదు. అంటే సాతాను ప్రతి పన్నాగులో కూడా వాడు సక్సెస్ అవుతూనే ఉంటాడు. వాడు వేసే ప్రతి ఉచ్చులో కూడా ఎలా అయినా పడగొట్టేయాలి, ఆ ఉచ్చులో వారిని చిక్కపెట్టాలి, దేవుని మీద నుంచి వారి దృష్టిని మరల్చాలి అనేటువంటి ఎప్పుడూ ప్లాన్ చేస్తూనే ఉంటాడు. వాడు ఆలోచనలు చేస్తూనే ఉంటాడు. ఈ ఎన్నికల్లో జరిగింది అదే. ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో జరిగింది ఏంటంటే దేవుని మీద నుండి దృష్టి మానవ ప్రభుత్వాల మీదకి మరల్చేసాడు. క్రైస్తవుడు కూడా లోకానికి వేరుగా బ్రతకాల్సినటువంటి క్రైస్తవుడు కూడా లోకానుసరుడైనట్టు శరీరానుసరుడైనట్టు మాట్లాడడం, శరీరానుసారమైనటువంటి ఆలోచనల తలంపులోని దిగేళ్ళిపోవటం మన కళ్ళతో ఎంతమందిని మనం చూస్తున్నాం. ప్రతి మానవుడు గుర్తించాల్సినటువంటి ఒక సంగతి ఏంటంటే మానవ ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నాయి. ప్రతి దేశానికి ఒక అధ్యక్షుడు ఉంటాడు, ఒక ప్రధాని ఉంటాడు, ఆ కింద కేంద్ర మంత్రులు ఉంటారు, రాష్ట్రాలు ఉంటాయి, ముఖ్యమంత్రులు ఉంటారు, మంత్రులు ఉంటారు. ఇదంతా ఒక ఎవరి రాజ్యాంగాన్ని బట్టి వారి ప్రాంతాలు వారి దేశాలు ఇవి జరిగించుకుంటుంటారు. దాన్ని కాదనేమంటలే దేవుడు, దానికి వ్యతిరేక కాదు. మానవ ప్రభుత్వాలకు సంబంధించి మీరు మాట్లాడకండి, మానవ ప్రభుత్వాల గురించి మీ ఉద్దేశాలేమి వ్యక్తపరచకండి, మానవ ప్రభుత్వాలకు మీరు దూరంగా ఉండండి అని దేవుడేం చెప్పలా. అందులో మనం కూడా ఓటర్లమే, మనం కూడా పాలుభాగస్తులమే. మనకి మాట్లాడే హక్కు ఉంది, మనకి సొంత అభిప్రాయాలు ఉంటాయి, మనకి ఇష్టమైన దానికి ఓటేయచ్చు, మనకి ఇష్టమైన ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకునే పరిస్థితులు కూడా దేవుడు ప్రతి మనిషికి ఇచ్చాడు. అది క్రైస్తవుడా క్రైస్తవేతరుడు అనేది కాసేపు పక్కన పెడితే. అయితే ప్రతి మానవుడు గుర్తించాల్సినటువంటి ఒక సంగతి ఏంటంటే మానవ ప్రభుత్వాల్ని కాసేపు పక్కన పెడితే ఒక పెద్ద ప్రభుత్వం పరలోకంలో నడుస్తుందన్న సంగతిని గుర్తించాలి. ఏమి నడుస్తుంది? పరలోకంలో ఒక ప్రభుత్వం నడుస్తుంది. ఆ ప్రభుత్వాన్ని మర్చిపోతాం మనం. ఇక్కడ ఏ ప్రభుత్వం ఏర్పడితే బాగుండనని ప్రయత్నాలు చేస్తుంటాం, ఆరాటపడుతూ ఉంటాం. ఇది ఆలోచించిన తర్వాత మానవ ప్రభుత్వాల విషయం, మానవ ప్రభుత్వాలు ఎలా ఏర్పడుతున్నాయి, మానవ ప్రభుత్వాలకి దేవునికి సంబంధం ఏంటి, మానవ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత క్రైస్తవులుగా మనం ఎలాంటి వైఖరి కలిగి ఉండాలి, ఆ ప్రభుత్వాలకు మనం లోబడాలా, తిరస్కరించాలా, ఇలాంటి సంగతులన్నీ కూడా మనం ఆలోచన చేద్దాం. కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలు వద్దనుకున్నారు, గతంలో కావాలనుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆయన ప్రభుత్వం కావాలని కోరుకున్నారు. తర్వాత వేరొకరిని కోరుకోవచ్చు, లేకపోతే పాత ప్రభుత్వం నచ్చిందని మళ్ళీ దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మనం ఆవేశపడిపోకూడదు, ఆవేశపడిపోయి హద్దులు దాటి మనం మాట్లాడకూడదు, కళ్ళు నెత్తుకొచ్చినట్లుగా మాట్లాడకూడదు. ఎవడు కూడా ప్రజలు ఏ టైంని ఎలా ఉంటారో తెలియదని బైబిలే చెప్పింది స్పష్టంగా. ఆ సంగతులన్నీ మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఆశ్చర్యం వేస్తుందండి. బైబిల్ని పక్కన పెట్టాం కాసేపు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది మన ఆలోచనలో. ప్రతి మనిషి గుర్తించాల్సినటువంటి ఒక సంగతి ఏంటంటే ఈ సర్వలోకాన్ని ఏలుతున్నటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి ఒక ప్రభుత్వం ఉంది, ఒక గవర్నమెంట్ ఉంది అన్న సంగతిని గుర్తించాలి. ఒకసారి చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరచును. దేవుని గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తూ తిమోతి గారికి పౌలు గారు
ఏమంటున్నాడనంటే, శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి, సమస్తానికి అధిపతి, ఆయన అద్వితీయుడు, ఆయన ఒక్కడే, ఆయన శ్రీమంతుడు. ఆయన శ్రీమంతుడు, ఆయనకి ఇది లేదు అనేది ఏమీ లేదు. ఆయన శ్రీమంతుడు, ఆయన అద్వితీయుడు, ఆయన సర్వాధిపతి. ఆయన వస్తాడు ఒక రోజుని, ఆయన ప్రత్యక్షం అవుతాడని చెప్తూ, ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు అని స్టేట్మెంట్ ఇచ్చాడు పౌలు గారు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మనకి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అనేది ఎలా తీసుకోవాలంటే, కేంద్ర ప్రభుత్వం ఉంది, కేంద్రం ఉంది, ఆ క్యాబినెట్కి సంబంధించినటువంటి మంత్రులు ఉంటారు. వాళ్ళందరినీ కేంద్ర మంత్రులు అన్నాం అనుకోండి. ఆ కేంద్ర మంత్రుల మధ్యలో ఒక ఆయన ఉంటాడు. కేంద్ర మంత్రులందరూ ఉంటే వారికి ప్రధాన మంత్రి, వీళ్ళందరికీ ప్రధాన మంత్రి. వీళ్ళందరూ మంత్రులు అయితే వీరికి మించి వీళ్ళ మీద ప్రభుత్వం చేయడానికి, వీళ్ళకి కట్టడి నియమించడానికి ప్రధానమంత్రి ఉంటాడు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆలోచించుకుంటే మంత్రులు ఉంటారు. ఈ మంత్రులందరి మీద ఒక హెడ్గా ముఖ్యమంత్రి ఉంటాడు. అంటే పై అధికారి ఉంటాడు, ఆ పై అధికారికి కింద అధికారులు ఉంటారు. అంటే ఆయన వచ్చి చేయలేడు, ఆయన వచ్చి అందరి దగ్గరికి వచ్చి టచ్ చేయడానికి ఉండదు. కనుక ఏం చేస్తాయంటే ప్రభుత్వాలు, ఆయన కోరిక ఏదైతే ఉందో, ఆయన పరిపాలన ఏదైతే ఉందో ఆయన ద్వారా కింద వారికి అప్పచెప్పి కింద వారి నుండి ప్రజలకు అందించాలి అనే ఒక ఉద్దేశంతో మన రాజ్యాంగ మహనీయుడు అంబేద్కర్ గారు మన భారతదేశంలో ఏర్పాటు చేశారు. అది ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల ఉంది. అంటే పైన ఒక అధికారి ఉంటాడు, ఆ కింద కొంతమంది అధికారులు ఉంటారు. వారిని ఏమంటారంటే, మంత్రులకు ముఖ్యమంత్రి, మంత్రులకు ప్రధానమంత్రి ఎలా ఉన్నారో అలాగే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అంటున్నాడు. ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి రాజులకి, భూమి మీద ఉన్నటువంటి ప్రభువులకి ఒక మెయిన్ హెడ్ ఉన్నారంట. ఆయన ఎవరు? దేవుడు అంట. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. వీళ్ళని నడిపించేది, వీళ్ళని శాసించేది, వీళ్ళకి ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇచ్చేది ఆయన. మెయిన్ ఆయన ప్రభుత్వం చూడాలి మనం. ఆయన ప్రభుత్వం ఎలా నడుస్తుందో, ఆయన ప్రభుత్వం ఎలా నడిపిస్తున్నాడో, ఆ ప్రభుత్వం కింద మనం ఎలా బ్రతుకుతున్నామో, ఆ ప్రభుత్వానికి మనం ఓట్లు వేయకపోతే, ఆ ప్రభుత్వాన్ని మనం ఎంపిక చేసుకోకపోతే మన పరిస్థితులు ఏమవుతాయో ఒకసారి ఆలోచించాలి. ఆ ప్రభుత్వాన్ని పక్కన పెట్టాం, ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ ప్రభుత్వాలకి పెద్ద పెట్టేసాం మనం. వేయొద్దని అంటలా, కానీ దాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి. అదే చెప్తున్నాడు పౌలు గారు. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 24వ వచనం. అపొస్తలుల కార్యములు 17:24. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు. చూడండి, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువు. దేవుడు ఎవరట? మొత్తం అంతా చేసింది ఆయనే. చేసిన దానికి ఆకాశమునకును భూమికిని ప్రభువు. ఎవరు ఇప్పుడు మెయిన్ హెడ్ ఎవరు? మెయిన్ అధికారి ఎవరు? దేవుడు. ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున. ప్రభు అంటే రాజే కదండి. ప్రభు అంటే ఏలేవాడే కదండి. ప్రభు అంటే శాసించేవాడే కదండి. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అన్నాడు. ఇక్కడ ఆకాశానికి భూమికి, రాజులకి రాజు అయినా, ప్రభువులకి ప్రభు అయినా, ప్రకృతికి కూడా ప్రభు అంట. ఆయన ప్రకృతికి కూడా ఆయన ప్రభు అంట. ప్రకృతి కూడా ఆయన మాట వినాలంట. మనుషులే కాదు, మంత్రులే కాదు, రాజులే కాదు, ప్రభువులే కాదు, ప్రకృతి కూడా, భూమి కూడా ఆయన మాట వినాలంట. భూమికిని ఆకాశానికి ప్రభు అయినా. కానీ మన పాలకులు భూమికి ఆకాశానికి ప్రభువులుగా ఉండలేరు. భూమిని శాసించలేరు, ఆకాశాన్ని వర్షం పడకూడదు అన్నాడు అనుకోండి ప్రధానమంత్రి, ఆగిద్దా? ఆపగలడా? లేదు లేదు మాకు వర్షాలు కావాలి, పంటలు పండట్లేదు అన్నాడు అనుకోండి, కురిసేద్దా? కురదగా. ఎవరు ప్రభు ఇప్పుడు ఇంతకీ? పాలకుడు ఎవరు? మెయిన్ పాలకుడు ఎవరు? దేవుడే. ఆ పాలకుని పక్కన పెట్టాం కాసేపు, ఆయన రాలేదు, ఈయన వచ్చాడు, ఈయన వచ్చేసాడు, ఆయన రాలేదు, ఈయన వస్తే అది ఇచ్చును, ఆయన వచ్చిన తర్వాత అది ఇస్తాడంట, ఈయనకంటే ఆయన ఎక్కువ ఇస్తాడంట, ఆయన తక్కువ ఇచ్చాడంట. ఈ గొడవలు వీళ్ళందరూ ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. తమిళనాడులో జయలలిత గారు మంచి పేరు, అక్కడ అమ్మ అమ్మ అని పిలుస్తారు అందరూ. ఆమె అమ్మ క్యాంటీన్ ఏదో పెట్టినట్టుంది. పెట్టిందా? అమ్మ క్యాంటీన్. అమ్మ క్యాంటీన్ అంటే
పేదలకి ఉచితంగా కాదు, ₹5 అంత ఇచ్చుకునేది. దాన్ని ఆదర్శంగా తీసుకుని మన చంద్రబాబు నాయుడు గారు మన మన ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంటు 2014 కదా, 2014లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు అప్పుడు అన్నా క్యాంటీన్ అని పెట్టారు. ఈయన ఊరికి ఇవ్వటం మొదలుపెట్టారు. నేనేమంటారంటే ఇవ్వటం తప్పు కాదు, అన్నం పెడుతున్నారు పేదలకి. ఆయన వస్తే అన్న క్యాంటీన్ పెట్టాడు, ఈయన వస్తే అమ్మ క్యాంటీన్ పెట్టింది, ఆయన వస్తే అది ఇచ్చాడు, ఈ గవర్నమెంట్ వస్తే ఇది ఇచ్చును అనుకుంటాం మనం. నేనేమంటానంటే ప్లేట్లో అన్నం పెడుతున్నారు, ఓకే, ఆ అన్నం ఎక్కడి నుంచి వస్తుందని, ఎవరిస్తూ వస్తుందని. ఆయన ఇవ్వలేదు అనుకోండి, పంటలేదు అనుకోండి, పరిస్థితి ఏంటి? నువ్వు ఎన్ని పథకాలు పెట్టినా నువ్వు చేయలేవు. ఎవరైనా ఈ కొనాలు ఎప్పుడైనా ఆలోచించామా? మన నోట్లోనికి ఆహారం వెళ్తుందంటే ఎవరు కారకుడు? దేవుడా పాలకులా? వాళ్ళు ఎన్నెన్నో వాగ్దానాలు చేస్తారు. ఆ వాగ్దానం నిలబెట్టుకోవడానికి సామర్థ్యాన్ని ఇచ్చేది ఆయనే, మాట నిలబెట్టుకోవడానికి శక్తినిచ్చేది ఆయనే. ఆయన కాదనుకుంటే కనుక కరువే. మనం ఏంటంటే ఎక్కడికి వెళ్ళిపోయింది మన దృష్టి? ఆయన ఒత్తిది ఇస్తాడు. అది ఇప్పుడు చూద్దాం, కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. నేను జస్ట్ చిన్న హింట్ ఇచ్చాను అంత ఆహారం గురించి. ఇక చాలా ఉన్నాయి. అపొస్తలుల కార్యాలు 17:24 కదా చూసాం మనం. ప్రకటన 19:16లో కూడా అదే మాట ఉంటుంది, ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు అని. కీర్తన 22:28-29 రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే, భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు. రాజ్యము యెహోవాదే, అన్యజనులు ఏలువాడు ఆయనే, భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానాలు పుచ్చుకుని బ్రతుకుతున్నారని అంటే కారకుడు ఆయనే. కీర్తన 103:19 చూడండి. దేవుడి గురించి బైబిల్ ఇస్తున్నటువంటి స్టేట్మెంటు. క్రైస్తవేతరుడు కూడా ఈ సత్యాన్ని తెలుసుకోవాలండి. మనం ఏమనుకుంటామంటే మనుషుల వైపుకి వెళ్ళిపోద్దండి. మనుషుల వైపుకి వెళ్ళిపోకూడదు. దృష్టి ఎవరి మీద ఉండాలి? మన దృష్టి సృష్టికర్త మీద ఉండాలి. ప్రతి మనిషి కూడా గమనించాల్సిన సంగతి ఇది. కీర్తన 103:19 యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అన్నిటి మీద అంటే శాఖలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఏ శాఖలో? ఆర్థిక శాఖ, ఆరోగ్య శాఖ, రోడ్డు రవాణా శాఖ, విద్యాశాఖ, ఇవన్నీ ఆయన చేతి కింద ఉన్నాయి. అంటే మరొక రకంగా చెప్పాలంటే మీకు ఇక్కడ కోణంలో అర్థమవుతుందని ఆర్థిక శాఖ, ఆరోగ్య శాఖ ఇలా మాట్లాడుతున్నాను. కానీ దేవుడే మాట్లాడితే ఏ శాఖల మీద నువ్వు అధికారి అని అడిగితే ప్రకృతి శాఖ, గాలి వదిలే శాఖ, ఊపిరినిచ్చే శాఖ, ఆహారాన్ని పెట్టే శాఖ, వర్షాలు కురిపించే శాఖ, ఎండలు కాయించే శాఖ, అవన్నీ ఆగినాయి అనుకోండి, మన పరిస్థితి ఏంటంట? ఇప్పుడు ఈయన ఇచ్చేస్తాడు అనుకుంటున్నాం. ఇప్పుడు ఆయన ఇవ్వకపోతే ఈయన ఏం చేస్తాడు? ప్రార్థనలు చేయండి అని చెప్పి గోదావరి దగ్గరికి వెళ్ళి, ఎండిపోయిన గోదావరి దగ్గరికి వెళ్ళి పువ్వులు చల్లడం తప్ప ఏముండదు. నిజమేనా? ఎవరైనా హర్ట్ అవుతున్నారా మీ పార్టీ నాయకుల గురించి? ఎవరైనా? నేను హర్ట్ అవను. తిట్టినా ఎవడైనా ఏం చేసినా మన బైబిల్ దేవుని ప్రతినిధికి నేను మాట్లాడుతున్నాను. బైబిల్ ఇదే చెప్పింది. ఏంటట? ఉదాహరణకి ఆహార శాఖ చూద్దాం. ఆహార శాఖ అంటే అన్నం పెట్టే శాఖ. ఉచిత బియ్యం ఎవరిస్తున్నారు? చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథం 2:24 అన్నపానములు పుచ్చుకొనుట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనదేదియూ లేదు, ఇదియను దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని. ఎవరి వలన కలిగినది? మానవ ప్రభుత్వాల వలన కలగలేదు, కానీ దేవుని ప్రభుత్వం వలన కలిగిందంట. ఏంటది? అన్నపానములు పుచ్చుకుని తన కష్టార్జితాన్ని అనుభవిస్తూ సుఖంగా ఉండటం అనేది ఎవరి వలన కలిగిందంట? దేవుని వలన కలిగిందంట. 25వ వచనం, ఆయన సెలవులేక భోజనము చేసి సంతోషించుట ఎవనికి సాధ్యమో? అంటే ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించుట, పెద్ద తేనిపొచ్చి అమ్మయ్య
అని అనుకునే పరిస్థితి ఎవరిదంటే ఎవరిస్తే వస్తుందంట అది? దేవుడిస్తే వస్తుందంట. ఆయన సెలవు లేకుండా ఎవడు ముద్ద ముట్టడంట. ఏమండి, 25 కేజీల మూట ఉంది ఇంట్లోని, బాస్మతి. తినొద్దన్నారండి డాక్టర్ గారు, చెత్తమన్నారండి. షుగర్ అండి. గవర్నమెంట్ ఇచ్చిందండి ఆ మూట. ఇచ్చావు, గవర్నమెంట్ ఇచ్చింది, మరే తిను. గవర్నమెంట్ ఇస్తే తినడానికి నా దగ్గర లేదండి. గవర్నమెంట్ ఇవ్వలేదండి. గవర్నమెంట్ ఇవ్వకపోతే దేవుడు ఇస్తాడు. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో ధాన్యం కూర్చుకొనవు. వాటికి ఎవరిస్తున్నారు ఆహారం? దేవుడు కాదా? ప్రభుత్వాలు పోషిస్తున్నాయా వాటిని? చెట్లకి నీళ్లు ప్రభుత్వాలు పోస్తున్నాయా? అన్నీ తింటాం, సక్రమంగా అన్నీ తింటాం. ఎలా వస్తున్నాయి అన్నీ? పైన పరలోకంలో ఒక దేవుడు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు. ఆ సృష్టికర్త ప్రకృతిని యావత్తును కూడా ప్రభుత్వం చేస్తూ వాటికి కట్టడలు నియమిస్తూ ఆయన పిల్లలకి ఏం కావాలో అవి సమయానికి సమకూరుస్తూ ఇస్తున్నాడు. ఆ ప్రభుత్వాన్ని మర్చిపోయాం మనం. నమ్ముతున్నారా? నేనేమంటానంటే, ముందు ఈ ప్రభుత్వాన్ని మర్చిపోయామనుకోండి, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు మనకేం చేయవండి. వాళ్ళు చేయాలన్నా ఆయన సపోర్ట్ కావాలి. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మంచి అవకాశం ఇచ్చాడు దేవుడు అని చెప్పుకుంటున్నారు ప్రజలు. నిజమే. ఎందుకంటే కేంద్రం మన రాష్ట్రం యొక్క అవసరం ఉంది. ఇప్పుడు చేయాలంటే ఆ పైన సపోర్ట్ తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే మంచి అవకాశం ఈయనకి ఇచ్చాడు. అలాగే నేనేమంటానంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రభుత్వాలు దేవుణ్ణి ఆధారం చేసుకుని ఆనుకుని వెళ్ళగలిగితే అంతకంటే గొప్పగా చేయగలుగుతారు పరిపాలన అంటున్నాను. ఆయన ఆనుకుని వెళ్ళకుండా చేసే ప్రభుత్వాలు ఏవి నిలబడవు. ఒకవేళ నిలబడ్డా ప్రజలు హర్షించరు, కావలసినటువంటి గౌరవాలు దక్కువ. మన మేనరేజాన్ని ప్రదర్శించి మన అధికారాన్ని వాడుకుని ప్రభుత్వాలు స్థాపించుకోగలం, కానీ గౌరవం మాత్రం దక్కదు. ఆయన ఆనుకుని వెళ్తే మాత్రం గౌరవం దక్కుతుందండి ఎవరికైనా, ఏ పరిపాలకుడికైనా. ఎందుకంటే ఆయన ఎక్కడ రాజు అయి ఉన్నాడు? సర్వ సృష్టిపై రాజు అయి ఉన్నాడు. వాటికి ఏమి నియమించాడంటే ఆయన, ఒకసారి చూద్దాం, ఆ మట్టు కూడా చూద్దాం. చూడండి, కీర్తన 146:8 వచనం చూడండి. ఆయన వాటిని నిత్య స్వాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ 148 148:6 ఆయన వాటిని నిత్య స్వాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించాను, ఏది దానిని అతిక్రమింపదు. ఏది దానిని అతిక్రమింపదు. దేనికి కట్టడ? ప్రకృతికి. భూమి ఎలా తిరగాలో, రోజుకి ఎన్ని గంటలు తిరగాలో, సూర్యుడు ఎలా వెలగాలో, వర్షాలు ఎప్పుడు కురాలో, ఎండలు ఎప్పుడు కాయాలో, మంచు ఎప్పుడు కురవాలో, వాటికి కట్టడం నియమించింది మాత్రం దేవుడు. ఆ దేవుని ప్రభుత్వం కింద ఈ ప్రకృతి పనిచేస్తుంది. ఎందుకోసం ఈ ప్రకృతి? ఎవరి కోసం చేశాడు ఈ ప్రకృతి? ఎవరి కోసం స్థాపించాడు ఈ ప్రకృతి అని ఈ ప్రభుత్వాన్ని? ఆయన పిల్లల కొరకు, అంటే మానవ జాతి కొరకు. ఈ ప్రభుత్వం ఎవరి కట్టడంలో నడుస్తుంది? దేవుని కట్టడంలో నడుస్తుంది. ఏది కూడా ఆ కట్టడై అతిక్రమింపదంట. కమెంట్ చేశాడు అనుకోండి, రాజు చేయగలగాలి. అలాంటి రాజు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పరలోకంలో ఆసీనుడై ఉన్నాడు. ఆకాశంలో సింహాసనం వేసుకుని కూర్చున్నాడంట. ఆయనే సృష్టికర్త అయిన దేవుడు. ప్రతి మానవుడి సంగతిని గుర్తించాలి. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు, ఊపిరి జీవం కలిగిన ప్రతి మానవుడు, ప్రతి జీవి ఈ సంగతిని గుర్తిస్తుంది, మానవుడు తప్ప. ఎవరి ప్రభుత్వం కింద ఉన్నాం ఇప్పుడు? ప్రస్తుతానికి మనం దేవుని ప్రభుత్వం కింద ఉన్నాం. అవునా కాదండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయారు, చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఇంకా ఈయన రాజీనామా చేశాడు, ఆయనకి ప్రమాణ స్వీకారం వాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ ఎవరు లేరు. మరి ఇప్పుడు మనల్ని నడిపించేది ఎవరు? ఏ గవర్నమెంట్? సృష్టికర్త అయిన గవర్నమెంట్ నడిపిస్తున్నాడు. వాళ్ళు ఉన్నా ఊడిపోయినా. అర్థం చేసుకుంటే దేవునికి స్తోత్రం. మనుషులకే కదా ఆహారం సిద్ధపరిచేది. ఒకసారి కీర్తన 145:14-15 నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు.
సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుచున్నావు. నీవు నీ గుప్పులు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. నంబర్ 1 రాజు అండి ఈయన. మాట తప్పని రాజు అండి. మడమ తిప్పని చక్రవర్తి అండి కదా. ఎవరి పరిపాలన కింద ఉండాలి ఇప్పుడు ప్రస్తుతానికి? మనం దేవుని పరిపాలన కింద ఉండాలి. ఆయన ఇచ్చే సెక్యూరిటీ కానీ, ఆయన ఇచ్చే భద్రత కానీ, ఆయన ఇచ్చే జ్ఞానం కానీ. దేవుడి జ్ఞానం పోకపోతే ఎంత ఉచిత వైద్యం చెప్పించి చదివించిన ప్రయోజనం ఏముందని అడుగుతున్నాను నేను. ప్రభుత్వాలు ఉచిత విద్య, విదేశాల విద్య అని పెడతాయి, వాళ్ళకి అనుగుణంత వరకు పెడతాయి. అలా చదివించినా దేవుడు జ్ఞానం ఇవ్వకపోతే, జ్ఞాపశక్తి ఇవ్వకపోతే, చదవగలిగే సామర్థ్యం ఇవ్వకపోతే మనిషి ఏం చేయగలడు అని అడుగుతున్నాను. జ్ఞానం దేవుడిస్తే ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికి వీళ్ళు చదువులు ఉచితంగా ఇస్తారు. ఆహారం వాళ్ళు మనకు ఉచితంగా ఇస్తున్నారని మనం అనుకుంటున్నాం. ఆ ఆహారం మన ప్లేట్లోకి రావడానికి వీళ్ళు ఇస్తూ ఉంటే, ఆ ఆహారం పుట్టించేవాడు, సృష్టించేవాడు, పండించేవాడు దేవుడు ఉన్నాడు. ఆయన పండించకపోతే అది మన ప్లేట్లోకి రాదు. వీళ్ళు చదివించినా మనకి జ్ఞానం లేకపోతే మనకు చదువు రాదు. దిశ యాప్ అని, నిర్భయ చట్టం అని పెడుతున్నారండి. ఎక్కడైనా నేరాల ఘోరాలు ఆగినాయా? ఎన్ని పెట్టినా ఒక 10%, ఒక 20% ఆపగలరు. మన బిడ్డలు క్షేమంగా ఉన్నారంటే కారణం ఏంటి చెప్పనా? దేవుని భద్రత. దేవుడి సెక్యూరిటీ ఇస్తే ఈ సెక్యూరిటీలతో పని లేదు. దేవుడి సెక్యూరిటీ లేదనుకోండి, వీళ్ళు ఎన్ని సెక్యూరిటీలు పెట్టినా, ఎన్ని యాప్లు పెట్టినా మన పిల్లల్ని మనం కాపాడుకోలేం. ఆ మాట చెప్పాడు దేవుడు. కీర్తన 4:8 చూడండి. దేవుని కాపుదల గురించి మాట్లాడుతూ ఆయన ప్రభుత్వం చూడండి ఎంత చక్కగా నడుస్తుందో. ఈ ప్రభుత్వాన్ని పక్కన పెట్టేశాం. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేసేదవు. సురక్షితంగా ఎవరిస్తే ఉండగలం? హాయిగా గుండెల మీద చేసుకుని పడుకునే వాళ్ళు ఎవరు? దేవుని భద్రతలో ఉన్నవారు. ఇన్ని యాప్లు పెట్టినా బయటకు వెళ్ళినటువంటి ఆడబిడ్డల విషయంలో, జాబ్ నిమిత్తం వెళ్ళినటువంటి ఆడబిడ్డల విషయంలో, చదువుకోవడానికి ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి ఆడబిడ్డల విషయంలో, మన పిల్లల విషయంలో ధైర్యంగా మనం పడుకోగలుగుతున్నామా? ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రభుత్వాలు వెళ్తున్నాయిగా, మంచి మంచి ప్రభుత్వాలని మనం సర్టిఫికేట్ చేస్తున్నాంగా. మరి ఆ భద్రత ఉందా మనకి, మన పిల్లలకి? కొంతమంది అన్యాయం అయిపోతున్నారు, మన కళ్ళ ముందే మనం చూస్తున్నాం. కానీ దేవుని భద్రత ఉంటే మాత్రం, దేవుని భద్రత కిందకు వచ్చి దేవుని ప్రభుత్వాన్ని మనం అంగీకరిస్తే ఖచ్చితంగా మనకి ఫుల్ సెక్యూరిటీ, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం, సంపూర్ణమైనటువంటి జ్ఞానం, సంపూర్ణమైనటువంటి ఆహారం. ప్రభుత్వాలు వాళ్ళకి పరిధి ఉంది, వాళ్ళు చేయగలిగినంత చేయగలుగుతారు. కానీ దేవునికి పరిధులు లేవు. శాసిస్తాడు. కరోనా వచ్చింది. కరోనాకి మందు ఇవ్వగలరంతే. ఆ తెగులు ఆపలేరల్లో. మానవ ప్రభుత్వాలు తెగుళ్ళు ఆపలేవు, తెగులు రప్పించలేవు. తెగులు ఆపలేవు, తెగులు రప్పించలేవు. ఈ తెగుళ్ళ మీద అధికారి ఎవరు? దేవుడు. ఇజ్రాయేల్ ప్రజలు మాట విన్నప్పుడు వాళ్ళ మీదకి తెగుళ్ళు పంపించింది దేవుడే. మాట వినటువంటి ప్రభుత్వాల మీదకి తెగుళ్ళు పంపించింది దేవుడే. తెగుళ్ళని ఆపలేనటువంటి ప్రభుత్వాలు మనకు అవసరమా? తెగుళ్ళని తన స్వాధీనంలో పెట్టుకునే ప్రభుత్వం మనకు అవసరమా అని అడుగుతున్నాను. తెగులు వచ్చేసిన తర్వాత దానికి ఏదైనా సాయం చేయగలరు. అసలు తెగులు రాకుండా ఆపేది ఎవరు? దేవుడే కదా. ఇలాంటి గొప్ప ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వం కింద మనం బ్రతుకుతున్నామనే సంగతిని మర్చిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాం? ఆందోళనలోకి వెళ్ళిపోయాం, బాధల్లోకి వెళ్ళిపోయాం. మత్తయి సువార్త 5:45 ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. వర్షం కురిపించేది ఎవరు? మన ఎక్కడది? సౌదీలోనేనా? సౌదీ అరేబియాలో దుబాయ్ వర్షాలు పడతలేదని చెప్పేసి ఏదో ప్రయోగాలు చేశారు. వీళ్ళు అడిగిన దానికంటే 100 రెట్లు ఎక్కువ వచ్చేసింది. మొత్తం తాగడానికి కూడా పనికిరానికి నీళ్ళు వచ్చేసినాయి. ఉన్న నీళ్ళు కూడా ఊష్ అయిపోయినాయి. ప్రభుత్వాలు వర్షాలు కురిపించే ప్రయత్నాలు చేయకూడదు.
చేస్తే ప్రాణం మీద తెచ్చుకున్నట్టే, నష్టం తెచ్చుకున్నట్టే. ఆయన వర్షం ఎవరి మీద కురిపిస్తున్నాడంట? చెడ్డవారి మీదను. మరి ప్రభుత్వాలు మాకు ఓటేసిన వారికి పథకాలు ఇవ్వండి, మాకు ఓటేయని వాళ్ళకి కట్ చేయండి. దేవుడు మంచోళ్ళకి చెడ్డోళ్ళకి వర్షం కురిపిస్తాడు. మంచోళ్ళ మీద చెడ్డోళ్ళ మీద సూర్యుని ఉదయించి కట్టింగ్లు ఉండవు ఆయనకి. ఆయన ప్రభుత్వం అంత గొప్పదే. ఆయన ప్రభుత్వంలో పక్షపాతం ఉండదు. దేవునికి స్తోత్రం. ఏ ప్రభుత్వం కింద ఉన్నాం మనం? దేవుని ప్రభుత్వం కింద మనుగడ సాగిస్తున్నాం. కాకపోతే కబుర్లు మాత్రం ఏం చెబుతున్నాం? ఆయనైతే ఇది చేస్తాడు, ఈయనైతే అది చేస్తాడు. ఏం చేస్తాడు? ఎంతవరకు చేస్తాడు? మనుషులండి వీళ్ళంతా. మనుషుల మీద ప్రేమ పెట్టేసుకుని దేవుని మీద ప్రేమ తగ్గిపోకూడదు మనకి. ప్రేమ ఉంటే, ప్రేమ ఉన్న దేవుడి దగ్గర ఏ వ్యక్తి అయితే ప్రేమ ఉందో ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేయడం తప్ప మనం చేసేది ఏమీ లేదు. అంతా ఆయన ఇష్టం. ఆయన ఇష్టాన్ని కూడా దాటి కొన్ని పనులు జరుగుతుంటాయి. వాటి గురించి కూడా చూద్దాం బైబిల్లోంచి. అపొస్తలుల కార్యములు అంటే వర్షం కురిపించేది ఈయనే, ఎండ కాయిపించేది ఈయనే. అపొస్తలుల కార్యాలు 14:17 చూడండి. అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయడం చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. ఏం చేస్తున్నాడండి ఆయన? వర్షం కురిపిస్తున్నాడు, ఋతువులు మారుస్తున్నాడు, ఆహారాన్ని ఇస్తున్నాడు, ఉల్లాసంతో మీ హృదయాల్ని. అంటే మనం 3 రోజులు వర్షానికి హాయిగా ఉంది ప్రాణం. 10:30కి ఎట్టాం మనం 9:30. ఎందుకు అనుకుంటున్నారు? మరి గవర్నమెంట్లో ఎవరు కురిపించలేదు మనకి. గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయంటే కొన్ని ప్రాంతాల్లో అమెరికా సైడు అడవుల్లోనికి హెలికాప్టర్లోని వాటర్ అటుకలు పోతున్నారు. ఎంత వాటర్ పోయగలరు? ఒక రౌండ్ వేసిందంటే 1 కోటి 2 కోట్లు వేసిపోద్ది బిల్లు. దేనికి? హెలికాప్టర్కి. వర్షం కురిసింది అనుకోండి, ఇక అసలు దానికి అద్దుపద్దు ఉండదు. ఇక హాయిగా ఉంటుంది ప్రాణం, సమృద్ధిగా ఉంటుంది, ఉల్లాసంతో ఉంటుంది మన జీవితాలు. ముందు ఆయన వైపు చూద్దాం, ఆయన వైపు చూద్దాం. ఎందుకంటే మనుషులు మనల్ని నడిపించట్లా. ఆ మనుషులు ఎందుకు మరి మనకు పాలకులుగా ఉన్నారన్నది తర్వాత పక్కన పెడదాం. ఎందుకు మనకు పాలకులుగా దేవుడు పెట్టాడో కూడా ఆలోచిద్దాం. కానీ మనం బ్రతికేది మాత్రం, మనం చలించేది, మనం ఉనికి కలిగి ఉన్నది ఎవరిని బట్టి? చలించటం అంటే కదలటం. ఎందుకు కదులుతున్నాం? ఆయన బట్టి. ఒక చూడండి, అది కూడా చెప్పాడు ఆయన. అపొస్తలుల కార్యాలు 17:28 మనం ఆయన ఎందుకు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము. ఉనికి అడ్రస్ అనేది ఉంది. ఏమండి? నేను మాట్లాడడానికి హక్కు లేదా, నేను వాటర్ని అంటున్నారు. ఆయన ఊపిరి వెనక్కిలాగాడు అనుకోండి, నువ్వు వాటర్ లిస్టులో ఉండవు, ఓయిటైతే నువ్వు ఉండవు. మేమే నిర్ణయించేది అన్నావు అనుకో, నువ్వు వెనక్కి తీసాడు అనుకోండి, ఆయన ఊపిరి శ్వాస నిశ్వాసలు ఇలా బిగబెట్టాడు అనుకోండి, ఖాళీ. వాటర్ లిస్టులోంచి మా ఓన్ తీసేయండి అంటారు. వాటర్లందరూ లిస్టులోకి ఎక్కించేది ఎవరు? దేవుడా? అలా దేవుడే. ఉంటేనే నువ్వు ఎక్కుతావు, తీసేస్తే మేము నిర్ణయిస్తామండి. ఎవరు? నువ్వు నిర్ణయించేదేంటి? ప్రభుత్వాలు. ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు? మనం ఆయన ఎందుకు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి. ఒక అడ్రస్ ఏర్పడింది. ఇక పలానా ఏరియాలో, పలానా వార్డులో, పలానా ప్రాంతంలో వాటర్ ఈయన. ఎవరిచ్చారు ఉనికి? ఆధార్ కార్డు ఇచ్చింది ఎవరు? మోడీ గారా? మన లేకపోతే ఆధార్ కార్డు ఎక్కడ ఉంటుంది? అలా చూస్తారు మీరు. మరి ఆధార్ కార్డు ఎవరిచ్చారు? మెయిన్ అక్కడి నుంచి వచ్చిన ఆధార్ కార్డు వీళ్ళు తీసుకుని ఆధార్ కార్డు మన పేరెక్కి ఇచ్చారు. పోయామనుకోండి, ఆధార్ కార్డులో వద్దన్నాడు అనుకోండి, మనం అయిపోయినట్టే. ఆధార్ కార్డు ఆయన ఇచ్చాడు, వర్షం ఆయన కురిపిస్తున్నాడు, ఋతువులు ఆయన మారుస్తున్నాడు, పంటలు ఆయన పండిస్తున్నాడు, అన్నం ఆయన పెట్టకపోతే మనకి దినం గడదు. మనం మాత్రం ఆ ప్రభుత్వాన్ని మర్చిపోయి, ఆ రాజుని మర్చిపోయి నిర్లక్ష్య వైఖరితో బ్రతుకుతూ ఇటు వైపు చూస్తుంటాం మనం. ఉన్నదే లేదనుకోండి, ఆ పెత్తనాలు చేయడానికి ఉండదండి. అందులో అక్కడ ఉంటే అది తీసుకొచ్చి వీళ్ళు పెత్తనం చేస్తారు తప్ప ఏముండదు. అసలు మొత్తం అక్కడ లేదనుకోండి, వీళ్ళు పెత్తనం చేయటం కూడా ఉండదు. ఇక ప్రాజెక్టులకి మేము వస్తే ప్రాజెక్ట్ కడతాం, కట్టు. వర్షం కురిపించకపోతే ఖాళీ నీ ప్రాజెక్టు. దేవుడు వర్షాలు కురిపించకపోతే నువ్వు ఎన్ని ప్రాజెక్టులు కట్టుకుంటే ఏంటంటున్నాను నేను?
ప్రాజెక్ట్ కాదు ముఖ్యం ఇక్కడ, వర్షం కురిపించే దేవుడు ముఖ్యం మనకి. కానీ ఏ ప్రభుత్వాన్ని పక్కన పెట్టాం? దేవుని ప్రభుత్వాన్ని పక్కన పెట్టాం. ఆయన తన కట్టడం నియమించి ప్రకృతిని యావత్తులో నడిపిస్తున్నాడు. ప్రభువా ఏంటి ప్రభువా అందనుకోండి, భూమి చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నారు మా వాళ్ళు, ఒక్క సెకండ్ ఆగన్నాడు అనుకోండి, భూమిని ఎక్కడోళ్ళు అక్కడ ఇలా చూస్తుంటారు విగ్రహాల్లాగా, బూడిదైపోతారు. ఒక సెకండ్ స్పీడ్ అయింది అనుకోండి గట్టలైపోతారు, ఒక సెకండ్ స్లో అయింది అనుకోండి బూడిదైపోతారు. ఇవన్నీ మనకు తెలిసినాయే. ఈ మంత్రి అడిగాడు అనుకోండి, ఏ మంత్రి? భూశాఖ మంత్రి అడిగాడు అనుకోండి, ప్రభా ఏం చేయని అన్నాడు అనుకోండి, ఈ పథకం ఆపేద్దాంరా చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇలా అన్నాడు అనుకోండి, ఒక ఏరియాలో లేచిపోతారు, టపని నేలకచ్చి చేస్తాయి. రెక్టర్ స్కేల్పై 8.7 వచ్చింది, ఇంత స్పీడ్ ఎప్పుడు రాలేదు భూకంపం అంటారు. ఇంతమందిని చూస్తున్నాం. ఒకవేళ మేము ఓటేయలేదంటే ఈ వార్డులోనే ఏం చేయగలవు నువ్వు? ఏం చేయలేవు. చేయగలరండి ప్రభుత్వ అధికారులు, ఏం చేయగలరా? మేము ఓటేయలేదు, ఏం చేయగలవా? ఈ ఏరియాలో నాకు మాట ఇంటలేదు అన్నారు, దేవుడు తెలిసింది అనుకోండి, ఒక్క సెకండ్ ఇలాగా కుర్చీ కదిపినట్టు కదిపన్నాడు అనుకోండి, అవుట్. నేనేమంటానంటే సృష్టికర్త ఉన్నాడు, ఆ సృష్టికర్త సమస్తాన్ని జరిగిస్తున్నాడు. ఆ సృష్టికర్తని మనం మరవకూడదు. మన పిల్లలకి భద్రత ఇచ్చేది ఆయనే, మనకి భద్రత ఇచ్చేది ఆయనే, మనకి బిడ్డల్ని ఇచ్చేది ఆయనే, ఒక కుటుంబాన్ని ఇచ్చేది ఆయనే. అంటే మంచి సంబంధం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చింది, మా తమ్ముడికి ఏదైనా మంచి సంబంధం చూసి చేస్తారల్లో నేను అడుగుతున్నాను. పాత గవర్నమెంట్లో ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు గర్భఫలం నేను ఇచ్చే బహుమానం అన్నాడు ఆయన? ఎవరి వల్ల కాదండి. అర్థమైతే దేవునికి స్తోత్రం. ఉన్నదాన్ని డెవలప్ చేస్తారు అంతే. వాళ్ళు మనం కొట్టుకు చచ్చిపోకూడదు. అర్థమవలేదా? ఇలాంటి ప్రభుత్వాన్ని, ఇలాంటి జ్ఞానాన్ని బైబిల్లో పెట్టుకుని మనం మంచం మీద అన్నం తినకుండా అలా పడుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి? ఎంతసేపు అండి ఆయనకి ఇవన్నీ? ఒకసారి కీర్తన 75 భూమి మీద కూడా మనతో పాటు కొంతమంది కూడా ఆలోచించాల్సిన సంగతి. కీర్తన 75 6-7 వచనాలు చూడండి. తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. ఆయన ఒకరిని తగ్గించును, ఎవరు తగ్గించలేరు. తగ్గిస్తే ఆయనే తగ్గించాలి. ఎవడు హెచ్చించలేడు. హెచ్చిస్తే భూమి మీద ప్రభుత్వాలు చాలా ఇబ్బంది పెడుతున్నారండి. మంత్రి మా ఏరియాలో మీరు మంత్రి ఇచ్చారు కానండి సరిగ్గా చేయట్లేదండి పరిపాలన అన్నారనుకోండి, ఫోన్ చేస్తాడు ముఖ్యమంత్రి, ఏంటి నీకు ఇచ్చిన చేయట్లేదు, తీసేస్తుందని పదవి అంటాడు. సేమ్ యాజ్ డీజ్గా ప్రధానమంత్రి గారు కూడా అలాగే అంటాడు. సేమ్ యాజ్ డీజ్గా దేవుడు కూడా అలా అంటాడు, నువ్వు సరిగ్గా చేయట్లేదు నేను తీసేస్తుందని ప్రభుత్వం అంటాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. ఈయన తగ్గించాడు కదా అని హెచ్చిపోకూడదు. ఎందుకంటే మళ్ళీ తర్వాత నువ్వు తగ్గించబడతావు, ఆయన హెచ్చించబడతాడు. ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఏమర్థమైంది మనకి? దేవుని కాపుదలు ఇచ్చేది ఆయన ప్రభుత్వం, మనిషికి జయాపజయాలు ఇచ్చేది ఆయన ప్రభుత్వం, మనిషికి జననం జీవితం ఇచ్చేది ఆయన ప్రభుత్వం, ప్రపంచ దేశాలు అధికారాలు మార్చేది ఆయన ప్రభుత్వం, వర్షాలు కురిపించేది ఆయన ప్రభుత్వం, ఆహారం ఇచ్చేది ఆయన ప్రభుత్వం, వైరస్లు ఆపేది ఆయన ప్రభుత్వం, వైరస్లు పంపించేది ఆయన ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి ఒక్కడు వేయట్లేదు. ఓటు వేయకుండా ఎంపిక చేయకున్నాడు ఆయన. ఒక్కడు ఓటు వేయట్లేదు. నరేష్ అర్థమవుతుందా? ఆ ప్రభుత్వం ఎంత మంచి ప్రభుత్వం అది. దానికి సింబల్స్ లేవు, గుర్తులు లేవు, ఈవీఎంలు ఉండవు. ఆయనకు ఓటు వేయాలంటే మనకి ఆయన మీద ప్రేమ ఉండాలంతే చాలు. అవునండి. సరే, ఇప్పుడు ఎంతో బాగానే ఉంది. సర్వలోకానికి రాజు, మొత్తాన్ని జరిగించేది ఆయనే అని మనం ఆలోచిస్తున్నాము. అయితే భూమి మీద కూడా ప్రభుత్వాలు ఉన్నాయి కదండి. ఎలక్షన్లు జరుగుతున్నాయి, ఓటింగ్ జరుగుతుంది, ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి, ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. మరి ఈ సిస్టమ్ అంతా మనకు అవసరం లేదా? పైన ఒక ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వం కింద, ఆ పరిపాలన కింద మనం బ్రతుకుతున్నాం కదా. మరి ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు మన ప్రాంతాల్లో ఎలక్షన్లని, చట్టాలని,
సింహాసనాలని, ప్రభుత్వాలని ఇవన్నీ మనకు కనపడుతున్నాయి. వీటి విషయంలో మనం ఎలా ఆలోచించాలి? మనకు సంబంధం లేదు, అది మన అంటే అంటున్నట్టు ఉండాలా, మన దూరంగా ఉండాలా, లేకపోతే మనం కూడా అందులో చేయాలా, మనం కూడా అందులో పాలు పంపులు పొందాలా అని మనం దేవుణ్ణి అడిగినప్పుడు దానికి కూడా ఒక రూట్ ఇచ్చాడు ఆయన. బైబిల్లో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బైబిలు నైతిక విలువలు నేర్పుతుందండి. బైబిలు నైతిక విలువలు నేర్పుతుంది. ప్రపంచంలో ఏ గ్రంథము అలా నేర్పలేదు. ఒకళ్ళు నేర్పితే నేర్పుండొచ్చు గాక, కానీ అత్యధికంగా నైతిక విలువల పట్ల ఆయన పిల్లలు ఆసక్తి పుట్టించిన గ్రంథం ఏదైనా ఉందంటే బైబిలు. భౌతిక ప్రపంచంలో సింహాసనాలు, ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి కదా, వాటి విషయంలో ఎందుకు దేవుడు ఈ విషయంలో మనం ఎలా ఉండాలని చెప్పాడు అన్నది కొన్ని ఆలోచిస్తే, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, ఏలయనగా ఆకాశమందున్నవి భూమి యందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. భూమి మీద ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది దేవుడేనంట. ఏమండి, భూమి మీద ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది ఎవరు? ఎంత ఎమ్మెల్యే ఉండాలి, ఎమ్మెల్యే కింద కౌన్సిలర్లు ఉండాలి, మున్సిపల్ చైర్పర్సన్లు ఉండాలి, ముఖ్యమంత్రి ఉండాలి, కింద మంత్రులు ఉండాలి, ఎమ్మెల్యేలు ఉండాలి, ప్రధానమంత్రి ఉండాలి, కేంద్ర మంత్రులు ఉండాలి, రాజ్యసభ సభ్యులు ఉండాలి. ఈ చట్టాలన్నీ మన భారతదేశానికి సంబంధించి మన రాజ్యాంగంలో ఉంటాయి, అది కాదంటలా. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో ఇలాంటి సింహాసనాలు ఏర్పడటం, ప్రభుత్వాలు ఏర్పడటం అనేది మనం చూస్తున్నాం. అవన్నీ ఏర్పాటు చేసేదంటే దేవుడంట. భూమిపై ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది, సింహాసనాలను ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడే. ఎందుకు ఒకసారి చూద్దాం. న్యాయాధిపతులు 21:25, ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చాను. మనుషులు ఇష్టానుసారంగా బ్రతికే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ఇశ్రాయేలులకు రాజు లేకపోయేసరికి ఏమైపోయిందంట? ఎవరిష్టం వచ్చినట్లు వాడు బ్రతకటం మొదలుపెట్టారంట. నిజంగా ప్రభుత్వాలు లేవనుకోండి, అధికారులు లేరనుకోండి, మనుషులు ఎలా బతుకుతారు చెప్పండి? అసలు ఇక మామూలుగా ఉండదు. ఇక దోషేసుకుంటారు, కొట్టుకి చచ్చిపోతారు, విచ్చలవిడి జీవితాలు అయిపోతాయి, భయం ఉండదు, భక్తి ఉండదు. ఇలాంటి పరిస్థితులు భూమి మీద ప్రజల మధ్య ఉండకూడదని దేవుడు ప్రభుత్వాల్ని, సింహాసనాల్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఒక అధికారి ఉండాలి, ఆ అధికారి లేడనుకోండి, కింద ప్రజలు సరిగా ఉండరు. ఇజ్రాయేల్ ప్రజలు దేవుని ప్రజలు అని చెప్పండి, ఇజ్రాయేల్ ప్రజలు ఏమైపోయారు? రాజు లేకపోయేసరికి ఇష్టానుసారంగా బ్రతకడం మొదలుపెట్టారంట. ఇప్పుడు పైన ఒక అధికారి ఉన్నాడు అనుకోండి, కింద మనుషులు ఏం చేస్తారు? లోబడి ఉంటారు, భయపడతారు, ఆ కట్టల ప్రకారం ముందుకి వెళ్తారు. అందుగురించి దేవుడు ప్రజల్ని ప్రజలకి క్రమశిక్షణ కొరకు ప్రభుత్వాల్ని, రాజుల్ని, సింహాసనాల్ని ఈ భూమి మీద ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసిన దానికి ఆయన ఒప్పుకున్నాడు. అందుగురించి క్రైస్తవులు అయినట్టు మనం ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది దేవుడే కనుక ఆ ప్రభుత్వాల కొరకు ప్రార్థన చేయండి అని కూడా చెప్పాడు. తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం వీరి కొరకు ప్రార్థించాలంట. అధికారుల కొరకు, రాజుల కొరకు మనం ప్రార్థించాలంట. మనం ప్రార్థించడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే మనం నిశ్చింతగా ఉండాలి, సంపూర్ణ భక్తితో, గౌరవ భావాలతో బ్రతకాలంటే ఏం చేయాలి? వారి కొరకు ప్రార్థించాలి. ఎందుకు? వారికి మనం నెమ్మదిగా ఉండటానికి, మనం సంపూర్ణమైన భక్తిని కొనసాగించుకోవడానికి, మనం గౌరవంతో బ్రతకడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత కక్ష సాధింపులకి వెళ్తుంటారు. వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు ఇచ్చారు మర్చిపోయి కక్షలు సాధించుకోవటం, ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవటం అనేది చేస్తుంటారు. వాళ్ళు శృతి మించకుండా, క్రమం తప్పకుండా వాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యతని గుర్తుపెట్టుకుని వాళ్ళు క్రమంగా వాళ్ళు కరెక్ట్గా ఉన్నారనుకోండి, ప్రజలు నెమ్మదిగా ఉంటారు. వాళ్ళు కరెక్ట్గా ఉన్నారనుకోండి, ప్రజలందరూ గౌరవంగా బతుకుతారు. అధికారులు, రాజులు చెడిపోకూడదు. వాళ్ళకి ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు ఇచ్చారో మైండ్లో పెట్టుకోవాలి. దేవుడు ఆ ప్రభుత్వాన్ని వాళ్ళకి ఎందుకు అప్పచెప్పాడో వాళ్ళ విజ్ఞత కలిగి జీవించాలి.
ఆ విజ్ఞత వాళ్ళకి లేకపోవచ్చు, ఆ ఆలోచనలు తలంపుల వరకు లేకపోవచ్చు. కనుక నా దగ్గర ప్రార్థన చేయండి అంటున్నాడు ఆయన. ప్రార్థన చేయండి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. మీరు నెమ్మది కావాలంటే ప్రార్థన చేయండి. ప్రభుత్వాలు నేను ఏర్పాటు చేశాను కనుక అభిమానాలు పెరిగిపోయి భయంకరమైనటువంటి పరిస్థితులు ప్రభుత్వాల మధ్య వచ్చి ప్రజలు నెమ్మదిని కోల్పోతారేమో. కనుక ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయాలట, వారి కొరకు ప్రార్థన చేయాలంట. ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తే సామెతలు 21:1 ప్రార్థన చేస్తే ఏం చేస్తాడైనా? యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. ఒక కాలువకి నీళ్ళు వదలాలంటే ఎవరి చేతిలో ఉంటుంది? ఆ పైన ఆ ట్యాంక్ దగ్గర నుంచి వదిలే, పైన డ్యామ్ దగ్గర నుంచి వదిలే అధికారులు ఎవరి చేతిలో ఉంటాయి? వాళ్ళు వదలాలంటే వదులుతారు, వదలకూడదంటే ఆపేస్తారు. మనకి నీళ్ళు రావాలంటే ఆయన వదలాలి, నీళ్ళు అవసరం లేదనుకుంటే ఆయన కట్టేయాలి. అలాగే రాజు హృదయం కూడా అంతేనంట. రాజు హృదయం నీటి కాలువల్లా ఉందంట. ఎలా తిప్పాలనుకుంటే అలా తిప్పుతాడంట దేవుడు. ఒకవేళ చెడిపోయిన రాజు అనుకోండి క్రమపరుస్తాడు, మంచి రాజు అనుకోండి ఇంకా మంచిగా పరిపాలన చేయిస్తాడు. మన ప్రార్థన చాలా ప్రాముఖ్యమండి క్రైస్తవులుగా. ఎందుకంటే ఏ ఏ వ్యక్తి ప్రభుత్వంలోకి వచ్చినా వారి నిమిత్తం ప్రార్థన చేయటం అనేది క్రైస్తవుడిగా మంచి లక్షణం అండి. ఆ వ్యక్తి మీద మన కోపంతోటో ఆ వ్యక్తి మీద మన ద్వేషంతో ఉండకూడదంట. ఏ ప్రభుత్వం ఏర్పడినా వారి నిమిత్తమే ప్రార్థించాల్సినటువంటి బాధ్యత క్రైస్తవుడి మీద ఉంది. ప్రార్థన చేయాలి, మంచి మనసు ఆయనకి ఇవ్వండి అని, మా ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి సహాయం చేయండి, ఆయనకి మంచి మనసిచ్చి అని ప్రార్థన చేయాలి. చేయగలిగే తెలివితేటలు ఉండని ప్రార్థన చేయాలి. కానీ అలా చేయట్లా. ఇప్పుడు వాటర్లు ఎలా అయిపోయారంటే 2 భాగాలు అయిపోయారు. వాటర్లో న్యూట్రల్గా లేరు, వాటర్లో వీళ్ళు కూడా పార్టీలుగా విడిపోయారు. నిజం చెప్పాల్సినటువంటి మీడియా 2 పార్టీలు అయిపోయారు. అంటే ఎలా మారిపోయింది చూడండి మన ప్రజాస్వామ్యం. నిజం చెప్పాల్సిన నిజం చెప్పాలి, వాటరు న్యూట్రల్గా ఉండాలి, మంచి ప్రభుత్వాలను ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ ఏర్పడిన తర్వాత మనకు నచ్చినోడు వచ్చాడు అనుకోండి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. మనకు నచ్చినోడు వచ్చాడు అనుకోండి, ప్రార్థన చేయాలి. దేవుడు మనకిస్తున్న ఆజ్ఞ క్రైస్తవులుగా. మానవ ప్రభుత్వాలు దేవుని ద్వారా ఏర్పడతాయి. ఆ ప్రభుత్వాల కొరకు మనం ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే ఒక విషయం సామెతల గ్రంథంలో చెప్పాడు చూడండి. సామెతలు 28:16 సామెతల గ్రంథం 28. వివేకము లేనివాడై జనులను అధికముగా బాధపెట్టు అధికారి. వివేకము లేని వాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారి. పుట్టినట్లు ఒకటి ఉందండి. వివేకము లేని అధికారంట జనులను అధికంగా బాధ పెడతాడంట. అధికారం వచ్చిన తర్వాత ఆలోచనలు మారిపోతాయి. పేదలను బాధ పెట్టే వాళ్ళు ఉన్నారు. అధికారులు ప్రభుత్వాలు వచ్చిన తర్వాత, అధికారం వారి చేతికి వచ్చిన తర్వాత మనసు మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి వారి కొరకు ప్రార్థన చేయండి అంటున్నాడు. తర్వాత ఇంకొక మాట 29:4 చూడండి. 29:4 న్యాయము జరిగించటం వలన రాజు దేశమునకు క్షేమము కలగజేయును, లంచములు పుచ్చుకునేవాడు దేశమును పాడు చేయును. లంచాలు పుచ్చుకునే అధికారులు వస్తారు, లంచాలు పుచ్చుకునే మంత్రులు వస్తారు. అది ఏ ప్రభుత్వమైనా, వాళ్ళు ఎవరైనా. అలాంటి పరిస్థితులు మనకు కనబడినప్పుడు, అలాంటి పరిస్థితులు ఒకవేళ లేకపోతే, అలాంటి పరిస్థితులు రాకుండా ఒకవేళ వస్తే ఆ పరిస్థితుల నుంచి మనల్ని విడిపించే నిమిత్తం, ప్రజలు సుఖంగా నెమ్మదిగా బ్రతికే నిమిత్తం, ప్రశాంతంగా ఉండే నిమిత్తం వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మానవ ప్రభుత్వాల విషయంలో క్రైస్తవులకు దృక్పథం ఏంటంటే, ఏ పరిపాలకుడు వచ్చినా ప్రార్థన చేయాలి. నేను చేయనా, నువ్వు చేయకపోతే అక్కడేం ఒరిగిపోయేది ఏమి లేదు. కానీ చేస్తే మాత్రం మార్చగలడు దేవుడు ఏదైనా. చేస్తున్నారా? అసలు ఏది మామూలు ప్రార్థన చేసుకోమండి, వాళ్ళ కోసం ఒకటి ఏంటి అంటారు అన్నట్టుగా చూస్తున్నారు మీరు. మా కోసం మేము చేసుకోం, మళ్ళీ వాళ్ళ కోసమా? ఒక విషయం ఏంటంటే, ఒక ప్రభుత్వం ముందు ఒక రాజు ఉన్నాడు. ఆకాశం మంది సింహాసనం వేసుకుని పరిపాలిస్తున్నాడు. ఆయన ప్రభుత్వాలకు అతీతంగా, దేశాలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అందరిని పరిపాలిస్తున్నాడు ఆయన. ఆయనకి కులం, మతం, రంగు అవి ఏమి సంబంధం లేదు, వర్ణాల సంబంధం లేదు, జాతుల సంబంధం లేదు, దేశాల సంబంధం లేదు. ఆయనకి అందరినీ ఒకేలా ప్రేమిస్తూ కృప చూపిస్తూ ఆయన పరిపాలన జరిగిస్తున్నాడు. ఇక్కడ ఉన్నట్టుగా అక్కడ ఆయన ఉన్నాడు అనుకోండి, ఏమి ఉండదు అనుకోండి. ఆయన ఎవరినైనా ఎలాగైనా ఒకేలా ప్రేమిస్తాడు, ఆయన నడిపిస్తూనే ఉంటాడు. అయితే గమనించాల్సినటువంటి 2 సంగతులు ఉన్నాయి.
ప్రభుత్వాలు ఏర్పడుతున్నప్పుడు అంటే ఇది దేవుడిచ్చాడు అని మనం మాట్లాడతామా? దేవుడు ఇవ్వకుండా గవర్నమెంట్ ఎలా వస్తుందండి? దేవుడు ఇవ్వకుండా అతను ప్రధానమంత్రి ఎలా అవుతాడండి? దేశ అధ్యక్షుడు ఎలా అవుతాడండి అని వాక్యం మీద కొద్ది అవగాహన ఉన్న వాళ్ళు మాట్లాడతారు. వాక్యం మీద అవగాహన లేనివాడు, వ్యక్తుల మీద ప్రేమ ఎక్కువ ఉన్నవాడు ఏం చేస్తారంటే లాగేసుకున్నారని అంటుంటారు. సర్లే ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. వాక్యం తెలిసినోడు దేవుడిస్తేనే వచ్చింది ప్రభుత్వం అనేవాళ్ళు పక్కన పెట్టేద్దాం. దేవుడు ఇవ్వకుండా లాగేసుకున్నారండి అని చెప్పి వాళ్ళు కూడా పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే వాటికి ఆధారం లేదు. మనకున్న ఒకే ఒక ఆధారం ఏంటంటే బైబిల్. ప్రభుత్వాలు దేవుడు ఏర్పాటు చేస్తాడా అంటే ప్రభుత్వాలు, నేను ఇందాక చెప్పింది ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాడన్న ప్రభుత్వాలు ఏంటనుకుంటున్నారు? ప్రజల్ని క్రమశిక్షణలో పెట్టడానికి కావలసినటువంటి న్యాయ చట్టాలు, అంటే దాన్ని ఏమంటారు, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, తర్వాత బోర్డర్లో కాస్తారు కదా సైనికులు, రక్షణ శాఖ, ఇవన్నీ లేకపోతే ప్రపంచంలో ప్రజలు నష్టపోతారు. అందు గురించి అలాంటి చట్టాలు పెట్టుకోమని దేవుడు అనుమతి ఇచ్చాడు. అలాంటి పరిస్థితులు దేవుడు కల్పించాడు, కాదని అంటలా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఒక వ్యక్తి గవర్నమెంట్కి వెళ్ళి సైర్ మీద కూర్చుంటున్నాడు కదా, దేవుడు ఇస్తున్నాడా? ఒక వ్యక్తిని దేవుడే నియమించి ప్రభుత్వాన్ని అతను కట్టబెడుతున్నాడా? లేకపోతే వాళ్ళకున్న బలాన్ని బట్టి వెళ్ళి కూర్చుంటున్నారా? వీటి మీద కొంతమందికి సరైన అవగాహన లేదు. ఒకవేళ ఉన్న వాళ్ళు ఏమంటారంటే, అది ఇక్కడ ఏం జరిగినా, అది ఎంత నష్టం జరిగిందని తెలిసినా దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం ఊరుకోవాలి అని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ అక్కడి వరకు ఆపేద్దాం. అసలు ఒక వ్యక్తికి ప్రభుత్వాన్ని దేవుడు ఇస్తాడా? పరిపాలించే పరిపాలన దేవుడి వారికి అప్పచెప్తాడా అనే దాని మీద కూడా క్రైస్తవులుగా ఒక ఆలోచన మనకు ఉండాలి, వాక్యానుసారమైన ఆలోచన. ఏమనుకుంటారు మామూలుగా మీరు ఏదైనా ప్రభుత్వం వచ్చినప్పుడు ఏమనుకుంటారు? దేవుడిస్తేనే వస్తుంది. దేవుడు ఇవ్వకుండా ఎవరైనా ప్రభుత్వం చేస్తారా? తినే ఆహారమే దేవుడు అనుమతి లేకుండా తినలేమని చెప్తున్నప్పుడు కోట్ల మంది మీద అధిపతిగా తనంతట తాను ఎలా రాగలడు కదా? ఈ సంగతులు ఆలోచిద్దాం. రెండు విషయాలు. ఒకటి కొన్ని సందర్భాల్లో దేవుడు ఆయన ప్రజలైన వారికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తుల్ని వాళ్ళ మీద రాజుగా పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అర్థమవుతుందా? కొన్ని సందర్భాల్లో మనకి వ్యతిరేకంగా, అంటే దేవుని ప్రజలైన వారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజులు సహితం దేవుడు అధిపతులుగా పెట్టి రాజ్యాధికారాన్ని ఇచ్చి నడిపించిన సందర్భాలు బైబిల్లో మనకు కనబడుతున్నాయి. అంటే అక్కడ అధికారం ఇచ్చింది దేవుడే, ఆయన ప్రజలు. కానీ ఆయన ప్రజలకు తగ్గ నాయకుడిని కాక ఆయన ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తిని రాజుగా చేసి రాజ్యాధికారాన్ని కట్టబెట్టిన దేవుడే. బైబిల్ అది స్టేట్మెంట్ ఎత్తుంది. ఒకసారి చూద్దాం. అక్కడికి వెళ్ళి దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 25-26, 25-26, 24 కూడా చూద్దాం. రాజా, ఈ దర్శన భావం ఏమనగా, నేను చదువుతానండి. సర్వోన్నతుడకు దేవుడు రాజుకు నా ఏలిన వాని గూర్చి చేసిన తీర్మానం ఏమనగా, అంటే ఇక్కడ రాజు ఎవరంటే నెబుకద్నెజరు, మాట్లాడేదేమో దానియేలు గారు. మీ గురించి దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఏంటంటే, తమ యొద్ద ఉండకుండా మనుషులు నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయొచ్చు, పశువుల వలె గడ్డి తిండెదవు, ఆకాశం మంచి నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడికి దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడనియు, తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించినో దానికి అనుగ్రహించిననియు నీవు తెలుసుకునే వరకు 7 కాలము నీకు ఇలాగూ జరుగును. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నెబుకద్నెజరు పరిపాలన చేస్తున్నప్పుడు ఒక పరిస్థితి దాపరించబోతుంది. దేవుడు నీకు దర్శనమిచ్చాడు, నువ్వు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నావు. ఆ పరిపాలనలో దేవుని ప్రజలు కూడా ఉన్నారు. అంటే అశ్షూరీలు, బబులోనీలు, మాదీ పార్సీకులు, రోమన్స్, గ్రీకులు, ప్రపంచాన్ని పరిపాలించినటువంటి రాజ్యాలు ఇవి. వాటి కింద దేవుని ప్రజలు కూడా ఉన్నారు. అయితే బబులోని చక్రవర్తిని గురించి మాట్లాడుతూ దేవుడు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ఈ అధికారాన్ని నేను నీకు ఇచ్చాను అన్న సంగతిని నువ్వు మర్చిపోయి నా ప్రజల్ని అధికంగా బాధ పెడుతున్నావు. నేను పరిమితి ఇచ్చాను, నా ప్రజల మీద నువ్వు వేలుబడి చేయడానికి దాన్ని నేను పరిమితి ఇచ్చాను నీకు. కానీ నువ్వు శృతి మించి పరిపాలన చేస్తున్నావు. నీ అధికారాన్ని అడ్డు పెట్టుకుని నా ప్రజల్ని మరింతగా నువ్వు చిత్రహింసలు పెడుతున్నావు.
చాలా ఇబ్బంది పెడుతున్నావు. కాబట్టి నీకు ఇచ్చిన అధికారం నేనే ఇచ్చాను, నీకు ఇచ్చింది నేనే. అయితే ఇప్పుడు నువ్వేం చేస్తావని అంటే నిన్ను తీసి పక్కన పెడతాను, గడ్డి మేపిస్తాను అన్నాడు. అంటే దేవుని ప్రజలు దేవుని పరిపాలన కింద బ్రతుకుతున్నప్పుడు నీతి తప్పి ఇష్టానుసారంగా బ్రతికితే, భయభక్తులు విడిచి బ్రతికితే, ఆధ్యాత్మిక విలువలు లేకుండా బ్రతికితే, నైతిక విలువలు మర్చిపోతే దేవుడు వారిని క్రమశిక్షణలో పెట్టడానికి చెడ్డ అధికారులకి, హింసించే అధికారులకి దేవుడు రాజ్యాన్ని కట్టబెడతాడు. మనం చూస్తున్నాం హిట్లర్, స్టాలిన్, నీరో, ఎంతమంది మనకు కనబడతారు. చాలా చిత్రహింసలు పెట్టేశారండి. కానీ వాళ్ళకి అధికారం ఎలా వచ్చింది? దేవుడే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? దారిలో పెట్టడానికి. లేకపోతే మాట వింటారా? వినరు. విలువలు మర్చిపోయి బతుకుతారు. దైవ సేవకుడు అంతే, విశ్వాసులు అంతే. అందుగురించి దేవుడు ఏం చేస్తున్నాడు? సంఘాన్ని అన్య ప్రభుత్వాల ద్వారా ఆయన ప్రక్షాళన చేయటానికి వారికి అప్పచెప్తున్నాడంట. అంటే దేవుడు ప్రభుత్వాల ద్వారా మంచికి ఉపయోగించుకునే విధంగా ప్రభుత్వాన్ని నడిపిస్తాడంట, వాళ్ళకి అధికారం కట్టబెట్టి. లేకపోతే మాట వింటారండి? ఆ చెడ్డ ప్రభుత్వాలను కూడా మంచిగా వాడుకుంటాడంట ఆయన. ఎలా వాడుకుంటాడని అంటే ఆయన ప్రజలు లైన్ అయిపోతాడు దెబ్బకి స్టడీ నేను స్టడీ అంటారంట. అలా ఉంటుందంట ఆయన వాళ్ళ పరిపాలన. అది దేవుడు అనుమతిస్తాడంట. అలా చేయమని ఆయన అనుమతి ఇవ్వడు, కానీ అలా చేసే వ్యక్తులకు అనుమతిస్తాడు. హిట్లర్ మహాక్రూరుడు, నీరో చక్రవర్తి మహాక్రూరుడు, స్టాలిన్ మామూలు మనిషి కాదు. స్టాలిన్ దేవుడు అనే పదం లేకుండా చేస్తాను నా దేశంలో అన్నాడంట. తీసి పక్కన పెడతాడు ఆయన శృతి మించిపోతే. కళ్ళు నెత్తికెక్కిపోయిన అనుకోండి, అధికారం వచ్చింది కదా అని దేవుడు పక్కన పెడతాడు ఎవరినైనా. దేవుడే చెప్పాడు మాట. చూడండి, ప్రసంగి 5వ అధ్యాయము, ప్రసంగి 5వ అధ్యాయం 8వ వచనం. ఒక రాజ్యమందు బేదలను బాధించుటయు, ధర్మమును న్యాయమును బలాత్కారము చేత మీరుటయు నీకు కనబడిన ఎడల దానికి ఆశ్చర్యపడొద్దు, భయపడొద్దు. ప్రభుత్వాలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మీరు భయపడొద్దు. దాడులు చేస్తే భయపడొద్దు. హింసలు పెడితే భయపడొద్దు. పేదలను బాధ పెడితే మీరు భయపడొద్దు. ఎందుకంటే ఏం జరుగుతుందంటే అక్కడ అధికారము నొందిన వాని మీద మరి ఎక్కువ అధికారము నొందినవాడు ఉన్నారు. మరి ఎక్కువైన అధికారము నొందిన వారికి వాటికి పైగా ఉన్నవాడు ఉన్నాడు. ఇక్కడ అధికారం పొంది ఇతను నడిపిస్తున్నాడు. ఇతనికి అధికారం ఇచ్చినటువంటి పై అధికారి ఒక ఆయన ఉన్నాడు. ఈ వ్యక్తి వీళ్ళని బాధ పెడితే ఈయన బాధ పెట్టేవాడు పైన ఉన్నాడు. ఏం చేస్తాడంటే మరి బాధ పెడతామంటే తీసి మనలాగే సాధారణమైన వ్యక్తులుగా బాగున్నామా అని తిరగటమే. కాన్వాయ్లు ఉండవు, అధికారాలు ఉండవు. ఒక సాధారణమైన వ్యక్తి కూడా వాళ్ళ ముందు లేచి నుంచి చూస్తున్నాం కదా, ఇంతమందిని చూస్తున్నాం మన ముందు. 4-5 స్వట్లు ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు మన కళ్ళ ముందు మామూలుగా తిరుగుతున్నారు. కనీసం మనకున్న గౌరవం కూడా లేదు, పాస్టర్ గారికి ఉన్న గౌరవం కూడా లేదు వాళ్ళకి. దేవుడిది పెట్టుకుంటే అలా ఉంటుంది. ఈ జనాలు కూడా అలా మారిపోతారు, టక్ 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 అని మారిపోతారు. వాళ్ళకంటే స్పీడ్కి వీళ్ళు మార్చేసుకుంటారు. ఇంకా ఏం అవ్వకుండానే వీళ్ళు మారిపోతారు ముందే. ఏం అవ్వకుండానే అధికారులు మారిపోతుంటారు. నిన్న కాకమన్నా వాళ్ళ వెనకాల తిరిగిన వాళ్ళు ఇవాళ వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళ ముందు ఏం చేసినా పట్టించుకోరు. ఎందుకంటే మళ్ళీ ప్రభుత్వం మారిపోయింది, వీళ్ళకి ఎంత పని చేయాలి బాబా అని. అలా ఉంటుందండి విలువ. ఏం చెప్తున్నాడు? బాధ పెడితే ఆయన బాధ పెడతాడంట. ఆయన పిల్లలను అధికంగా బాధ పెడతాడు, అవకాశాన్ని దుర్వినియోగపరుచుకుంటే. సామెతలు 27-24 ముగించుకుందాం. ఇంకా దేవుని చిత్తమైతే మరొక వారం మరికొన్ని సంగతులు మనం కొనసాగించుకుందాం. సామెతలు 27-24. ప్రతి అధికారి గుర్తించాల్సిన సంగతి ఏంటి తెలుసా? ధనము శాశ్వతం కాదు, కిరీటము తరతరములు ఉండునా. అది కిరీటం ఇచ్చారు కదా అని, అధికారం వచ్చింది కదా అని పెచ్చి మీరు ప్రవర్తించారనుకోండి, హద్దులు మీరు ప్రవర్తించారనుకోండి, గర్వానికి సంబంధించినటువంటి పనులు చేశారు కదా అనుకోండి, ఏం చేస్తాడంట? మరలా కిరీటం తీసి ఇంకొకటి పెడతాడంట. ఎవరి చేతిలో ఉంది ఇది? ఆ కిరీటం పెట్టుకున్నప్పుడు ఏం చేయాలి? ఎందుకు ఇచ్చారు ప్రభు నాకు, ప్రజలు ఎందుకు పట్టం కట్టారు ఆలోచించి చక్కగా పరిపాలన చేయాలని. అంతేనా? గద్దెలు దింపి ఏం చేస్తారంటే ఆయన పాట పాడతాం కదా,
గర్వమనచి గద్దెలు దింపి గనులనైనా మేపవగడ్డి. మేపుతాడే గడ్డి? కింద ఉండి మేసేయడం కూడా పెద్ద తెలియదు, పైకి ఎక్కిన తర్వాత మేసేయడం కూడా అందరికీ తెలుస్తుంది. పైకంటే తీసుకెళ్ళి అక్కడ మేపిస్తాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతకాలి మనిషి. ఎవరికి కిరీటం అధికారాలు శాశ్వతం కాదు, మారిపోతాయంట. అదే ప్రసంగి గ్రంథంలో 4వ అధ్యాయము ప్రజలు వాళ్ళ పరిస్థితులు చెప్తున్నాను చూడండి. ప్రజలు వాళ్ళు ఎలా ఉంటారో చూడండి. 4వ అధ్యాయం 13 నుంచి చెప్పి ముగించుకుందాం మనం. మూఢత్వము చేత బుద్ధి మాటలకిక చెవి యొగ్గలేని ముసలిరాజు కంటే భేదవాడైన జ్ఞానవంతుడు అగు చిన్నవాడే శ్రేష్ఠుడు. మూఢత్వం చేత బుద్ధి మాటలకిక చెవి యొగ్గలేని ముసలిరాజు కంటే. అంటే ముసలోళ్ళు వాళ్ళు ఏమనుకుంటారంటే కొద్దిగా గర్వం పెరిగిపోతుంటుంది. నేను సీనియర్ మోస్ట్ అని గర్వం పెరిగిపోతుంటుంది. ఆ గర్వాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మాట వినరు. అప్పుడు ఏం చేస్తారు ప్రజలు? చూడండి ఏం చేస్తారు? భేదవాడైనటువంటి జ్ఞానవంతుడికి చిన్నవాడే శ్రేష్ఠుడని అతనికి అధికారం కట్టబెడతారు. ముసలోడు గర్వంగా ఉన్నాడు అనుకోండి, యవనస్తుడికి పదవిని కట్టబెడతారు. అదే చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత ఏం చెప్తున్నాడు? అట్టివాడు ఈ దేశమందు భేదవాడిగా పుట్టినను పట్టాభిషేకము నొందుటకు సరసాల నుండి బయలు వెళ్ళును. జైల్లోంచి బయటకు వచ్చంట అధికారం చేపడతాడంట. సూర్యుని క్రింద సంచరించు సజీవులందరూ గతించిన రాజునకు బదులుగా రాజైన ఈ చిన్నవాని పక్షమున ఉందరని నేను తెలుసుకుంటే ఓ జై జై అని పరిగెత్తుకొస్తారంట. ఆడొద్దు మాకు ఈడంటారంట. మాకు ఈయన బాగుంది, యంగ్ 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 పరిపాలకుడు కావాలంటారంట. ఆయన ముసలోడు వద్దంటారంట. సరే ఈ యంగ్ ఎన్నుకున్నారు, ముసలోడు వద్దనుకున్నారు. మళ్ళీ ఏం చేస్తారంటే నేను చెప్పియండి చూడండి 16 అతని ఆధిపత్యం క్రింద జనులకు లెక్క ఏలేదు. ఆయనను తర్వాత రాబు అని వాని వీనియందు ఇష్టపడరు. ఈయన్ని మార్చేస్తారంట. ఆయన మార్చినట్టే ఈయన మార్చారు. అంటే ప్రజలు తెలివైన వాళ్ళు. ఇలా ముదురులైతే వాళ్ళు దేశ ముదురులు, వాళ్ళ ముదురులైతే అధికారుల ముదురులైతే ప్రజలు దేశ ముదురులు. ఎవరికి సరైన అవకాశాలు ఎవరంట కుదురుకునేదోడికి తీసేస్తారంట. కుదురుకున్నవారు బాగానే కూర్చున్నవారు టక్ మంది తీస్తారంట. మళ్ళీ ఇంకొక ఆయన కూర్చొని నేను వచ్చేసాను చూసావా, ప్రజలు నిన్ను నచ్చలేదు, నువ్వు నేనే నచ్చానే నేను కూర్చున్నాడు. నిన్ను కూడా కాలర్ కింద కూర్చోబెట్టి ఇంకోటి నెట్టుకుంటారంట. ప్రజలు తెలివైన వాళ్ళు, అది గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టు చేయడానికి కాదండి. ప్రజలు క్షేమాభివృద్ధి కొరకే అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, అన్ని వర్గాల వారు మంచి క్షేమాభివృద్ధి పొందడానికి, మంచిగా నడవటానికి ప్రభుత్వాలు ప్రజలు అప్పగిస్తారు. దాన్ని దుర్వినియోగం చేసుకుని ఇష్టానుసారంగా ఉంటే ప్రజలు ఏం చేస్తారంట? మార్చేస్తారంట. నేనేమంటానంటే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేది దేవుడా ప్రజలా? ఇక్కడ ప్రజలు మాకు ఇష్టమైనవి కావాలని కోరుకున్నారు. అర్థమైందా? మాకు ఇష్టమైనవి కావాలని కోరుకున్నారు. ఇలా ఉన్నాయండి. క్రైస్తవులుగా మనం విజ్ఞత కలిగి బ్రతకాలి, విజ్ఞత కలిగి మనం కొనసాగాలి, ప్రభుత్వాల్ని గమనిస్తూ ఉండాలి. న్యాయబద్ధంగా న్యాయం ఏంటో దేవుడు ఏం చెప్పాడో మనకు తెలుసు. వివేచనతో మనం ముందుకి కొనసాగాలి. దేవుని చిత్తమైతే ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా మనకి ఇష్టం లేనిది వచ్చినా మనకి ఇష్టమైనది వచ్చినా ఎలా ఉండమని దేవుడు చెప్పాడు, ఎలా ఉండమని దేవుడు కోరుకుంటున్నాడు. పరలోకపు ప్రభుత్వంలో ఏ చట్టం ఇచ్చాడు, కింద ప్రభుత్వాల విషయంలో ఎలా ఉండాలన్నది దేవుని చిత్తమైతే మరొక వారం దాని గురించి ఆలోచించేద్దాం. దేవుడి మాటలు మన హృదయాల్లో ఆలోచింపజేయను గాక. ప్రార్థన చేసుకుందాం.